నిన్ను నువ్వు రిక్తునిగా చేసుకోవాలి. ఏమీ లేనివాడు, ఒక్క రూపాయి కూడా నీ జేబులో ఉండకూడదు, నీకు సొంత ఇల్లు ఉండకూడదు, 1 ఎకరం పొలం ఉండకూడదు. ప్రజలు ఒకళ్ళు నువ్వు చేసే అద్భుతాలు చూసి రాజుగా కిరీటం పెట్టాలనుకుంటారు. కిరీటం ధరించకూడదు, ముళ్ళ కిరీటం పెట్టుకోవాలి. నువ్వు అవమానపరచబడాలి, అవహేళన చేయబడాలి, ముఖాన్ని ఊస్తారు, కొరడాలతో కొడతారు. నువ్వు శక్తి గలవాడివే, నీ శక్తిని ఉపయోగించకూడదు. శిలువ భుజాన్ని పెట్టి ఊరేగిస్తారు. అన్నిటికీ నువ్వు వచ్చుకొని శిలువలో చనిపోవాలి, నీ రక్తాన్ని ప్రోక్షించాలి. మానవ పాప పరిహార్థ బలి పశువుగా తిరిగి అప్పుడు నువ్వు అలా చేయగలిగితే నేను సమాధి నుండి లేపి ముల్లోకాలకు అధిపతిగా చేస్తాను అని తండ్రి చెప్పాడు కుమారుడికి. అది తండ్రి చిత్తం. ఇక్కడ ఎబ్రీ పత్రికలు అంటాడు, తండ్రి నాకొక శరీరమును అమర్చితివి, ఇదిగో నీ చిత్తమును నేను నెరవేర్చుచున్నాను, నెరవేర్చుటకు వచ్చి తిని. దేవుని స్తోత్రం చెప్పు. నేను కొట్టిన వారిని, నేను తిట్టిన వారిని, నేను అవమానపరిచిన వారిని క్షమించాలి, శపించకూడదు. ఇది తండ్రి చిత్తం. తండ్రి నాకొక శరీరమును అమర్చావు, ఇదిగో నీ చిత్తమును నెరవేర్చుటకు వచ్చి